ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా మనల్ని అందరినీ కాచి కాపాడి ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించుకోవడానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కని అంశము ఆలోచిద్దాం. రక్షణార్థమైనటువంటి దుఃఖము ఏది అనే విషయము ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి దేవ, ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మా పట్ల మీరు చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, జీవం గల మీ మాటలు కొన్ని మేము నేర్చుకోవడానికి ప్రయత్నపడుచుండగా మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానం ప్రసాదిస్తారని, వాక్శక్తిని ప్రసాదిస్తారని వేడుకుంటూ వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా నిలబెట్టమని, అందరము మీ చిత్తానుసారంగా బ్రతుకులాగా కృప చూపి నడిపిస్తారని, ఆరాధన అంతట్లో తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, రక్షణార్థమైనటువంటి దుఃఖము ఏది అనే విషయం మనము అందరము బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ఈ సమాజంలో మనం చూస్తే ప్రజలు వివిధ రకాలైనటువంటి దుఃఖాలు కలిగి ఉంటారు. మొదటగా మనం ఆలోచిస్తే మన బంధువుల దగ్గర నుంచి కానీ, మన స్నేహితుల దగ్గర నుంచి కానీ, లేదంటే మన కుటుంబ సభ్యుల నుంచి కానీ దూరంగా వెళ్ళాల్సి వస్తే మనుషులకు దుఃఖం వస్తుంది. అలానే ఒక బంధుమిత్రులను, మనకు బాగా కావలసిన వారిని పోగొట్టుకున్నప్పుడు, స్నేహితులను పోగొట్టుకున్నప్పుడు, లేదంటే మన కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు మనిషికి అనేది దుఃఖం వస్తుంది. పిల్లారా, మరొక సందర్భంలో మనుషులు మనం బాగా ఎవరినైతే నమ్ముతామో వారికి మనకు మోసం చేస్తే వారు చేసిన మోసమును బట్టి కూడా మనకు దుఃఖం వస్తుంది. అలాగే శారీరకంగా దెబ్బలు తగిలినప్పుడు శరీర గాయం వలన దుఃఖం వస్తుంది. అదేవిధంగా హృదయానికి గాయం తగిలిన దుఃఖం వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో మనుషులు తమ స్థితిని చూసి బాధపడిపోతుంటారు. నాకే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు రావాలి, నా బ్రతుకు లేకపోయినా బాగుండు, నేను చనిపోయినా బాగుండు అని తమ స్థితిని చూసి తమను శపించుకుంటూ దుఃఖపడుతుంటారు. ఇంకా మరొక తెగ ఎలా ఉంటారంటే, తన ఎదుటివారు ఎదగడం చూసి అసూయతోటి కుళ్ళుతోటి ఓర్వలేక, వారి యొక్క ఎదుగుదలను ఓర్వలేక ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతుంటారు. పిల్లరా, సమాజంలో మనం ఎన్ని గమనిస్తూనే ఉన్నాము. మరి ఇలాంటి దుఃఖాలు ఏమైనా మనిషికి రక్షణను కలగజేస్తాయా? మరి ఎలాంటి దుఃఖము మనకు రక్షణ కలగజేస్తుంది అనే విషయాలు కూలంకుషంగా బైబిల్లో నుంచి నేర్చుకుందాం. సమాజంలో మనుషుల ఏడుపులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అయితే ఈ సీజను మీ అందరికీ తెలుసు, క్రైస్తవులందరూ ఇప్పుడు 40 దినాలు కేటాయించుకొని మనం ప్రభువు కొరకు ఏడుద్దాము, ఇవి శ్రమ దినాలు, లెంట్ డేస్ అని బూడిద పూసుకొని, ఇంకా గోనిపట్టు ఒక్కటే ధరించుకోలేదు, అది ఒక్కటే కుదువైంది. అది కూడా మనం ఇస్తే కినా అది కూడా వేస్తారు మన వాళ్ళు. మంచిగా ధరించి బూడిదలో కూర్చొని ఏడుస్తారు. ఎన్ని రోజులు? 40 రోజులు. తర్వాత ఎవరి పనులు వాళ్ళే. దీనికి కారణం ఏంటంటే, ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా, ఉపవాసం ఉండి ఆయన శ్రమపరుచుకున్నాడు కదా, అందుకు సాదృశ్యంగానే మేము ఈరోజు మమ్మల్ని మేము శ్రమపరుచుకుంటున్నామని వీళ్ళు చదువుతుంటారు. పిల్లారా, క్రైస్తవులు అయితే యేసుక్రీస్తుల వారు ఎందుకు శ్రమపడ్డాడో, ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడో వీళ్ళకి అర్థం కాదు. ఆయన తన శరీరాన్ని నలగగొట్టుకోవడం కొరకు ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ఎందుకంటే ఇక ప్రజల మధ్యలోకి వెళ్ళబోతున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత బాప్తీసం తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉండి తన శరీరాన్ని అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే ప్రజల దగ్గర పోయినప్పుడు భోజనాలు ఉండవు, ఈ ఎండలో మగ్గిపోవాలా. ఆ శరీరాన్ని ముందుగానే ప్రిపేర్ చేశాడు యేసుక్రీస్తుల వారు. అనుకూలంగా నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు అవన్నీ ఎదుర్కోవాలా, ఈ శరీరం తట్టుకోవాలా. కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాడు యేసుక్రీస్తుల వారు. తర్వాత సువార్తకి వెళ్ళాడు, మనకు తెలుసు. మరి ఈరోజు క్రైస్తవులు 40 దినాలు, మరి ఉపవాసాలు 40 దినాలు ఉంటారో ఉండరో నాకైతే తెలియదు, కానీ ప్రకటిస్తారు 40 దినాలు ఉపవాసాలని, బూడిద పూసుకొని కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళరు.
సువార్త ప్రకటించరు, ఏమి చేయరు. సరే 40 దినాలు నువ్వు శ్రమ దినాలని పెట్టుకున్నావు, బాగానే ఉంది. 40 దినాల తర్వాత మరి ఏం చేస్తున్నావు? ఏమన్నా క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నావా? మరలా యథావిధే, నీ జాబు నీది, నీ పని నీది, లోకంలో తిరుగుతావు. ఇంక అంతర్దానికి చేయడం ఎందుకు? అవసరమా? దాని యొక్క పరమార్థం కూడా తెలుసుకోకుండా ప్రభువు చేశాడు, మేము చేస్తున్నాము. ఆచారం కాదు కావాల్సింది, పాటించడం కావాలి. దేవుడు ఆచార క్రైస్తవులను ఎప్పుడు మెచ్చుకోడు, పాటించేవారినే, ఆజ్ఞ పాటించేవారిని ఇష్టపడతాడు తప్ప ఆచారంగా చూస్తే దేవుడు ఇష్టపడరు పిల్లరా. సో ఈరోజు క్రైస్తవులు కూడా ఇదొక రకమైన ఏడుపు, మన క్రైస్తవులు ఏడ్చే ఏడుపు ఇదొక రకమైన ఏడుపు. మరి వీటన్నిటి వలన మనకు ఏమన్నా రక్షణ కలుగుతుందా లేదా అనేది కూడా ఆలోచిద్దాం పిల్లారా. బైబిల్లో అనేకమైన ఏడుపులను ఉన్నాయి, కానీ అన్నీ వివరించడం మీకు ఇప్పుడు ఈ టైంలో సాధ్యం కాదు. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా. షోమ్రోను పట్టణంలో, షోమ్రోను రాజధానిగా చేసుకొని ఆహాబు రాజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నాడు పిల్లారా. అక్కడ యెజ్రెయేలీయుడైనటువంటి నాబోతుకు ఒక ద్రాక్షావనం ఉంది. ఆ ద్రాక్షావనము షోమ్రోను రాజు అయినటువంటి ఆహాబు రాజు యొక్క నగరుకు ఆనుకొని ఉంటుంది పిల్లారా. కాబట్టి ఈ రాజు ఏమనుకున్నాడంటే, నాబోతు ద్రాక్షావనం కదా ఇది, నాకు కూర మొక్కలకు పనికొస్తుంది ఈ తోట, నా నగరికి ఆనుకొనే ఉంది కనుక ఒకసారి అడుగుదాము అనేసి నాబోతుని పిలిపించి, నాబోతు, ఈ ద్రాక్షావనము నా నగరానికి ఆనుకొని ఉంది, నా కూర మొక్కలకు ఇస్తావా అని అంటే, నాబోతు నేను ఇవ్వను అంటాడు. అది నా పిత్రార్జితము కాబట్టి నేను ఇవ్వటానికి వీలు పడదు అని అంటాడు. అందులో తప్పేం లేదు, ఎందుకంటే సొమ్ము నాబోతుది. అతనికి ఇష్టమైతే ఇస్తాడు, ఇష్టం కాకపోతే మానేస్తాడు, అతనికి స్వతంత్రం ఉంది. అయితే ఆహాబు రాజుకి ఇది నచ్చదు, ఎందుకంటే రాజు కదా, రాజుగా నేను అడిగితే నా మాటనే ధిక్కరిస్తావా, లేదంటే నాకు కావాల్సి ఏరుకోరి నేను అడిగితే నాకు ఇవ్వకుండా మానేస్తావా అనేసి అలిగేసి ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని మంచం మీద పడుకుంటారు పిల్లరా. ఒకసారి ఆ మాట చూడండి, మొదటి రాజుల గ్రంథం. అంటే మనుషులలో ఏడుపులు ఎలా ఉంటాయి అనేది ముందు చూద్దాం, తర్వాత ఏ దుఃఖము మనకు రక్షణ కలగజేస్తుంది అనేది కూడా చూద్దాం పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 21 అధ్యాయము మనం చూడగలిగితే 4వ వచనం నేను చదువుతున్నా. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైనటువంటి నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఎవరితో మాట్లాడలేదు, అలిగిపోయాడు. అంటే ఇది ఒక రకమైన దుఃఖము. ఎందుకంటే నాబోతు నాకు ద్రాక్షావనం ఇవ్వలేదు, నేను ఎంతో ఇష్టపడ్డానో నాకు ఇవ్వలేదు అని బాధతోటి పిల్లరా అతడు అలిగిపోయి మంచం మీద పడుకున్నాడు. అప్పుడు భార్య ఎంటర్ అయింది. ఎవరు? ఆహాబు యొక్క భార్య యెజబేలు రాణి. ఆమె క్రూరురాలు. దేవుని పిల్లలను దేవునికి కాకుండా బయలుదేవులతో వైపు నడిపించి అనేక మందిని పిల్లరా దేవుని పిల్లలను చంపింది. అలాగే దేవుని పిల్లలందరినీ బయలుదేవతల వైపు నడిపించింది పిల్లరా. అంటే ఒక రకంగా చూస్తే దేవునికి విరోధమైన కార్యాలన్నీ జరిగిస్తుంది యెజబేలు. ఈ యెజబేలు ఎంటర్ అయింది. ఎందుకంటే నా భర్త మూతి ముడుచుకొని పడుకున్నాడు, దీనికి కారణం ఏంటి అని వచ్చి భర్తను అడిగింది. ఏమిటి నువ్వు మూతి ముడుచుకొని పడుకోవటానికి కారణం ఏమిటి? అప్పుడు ఆహాబు చెబుతాడు విషయం. నాబోతుని నేను ద్రాక్షావనం అడిగితే అతను నాకు ఇవ్వలేదు, కాబట్టి అందుకే నాకు మనసు నొచ్చింది, ఇలా పడుకున్నానంటే అప్పుడు ఆమె అంటది, ఏమి నువ్వు ఇశ్రాయేలు జనుల మధ్య రాజ్యం చేయటం లేదా? నువ్వు రాజువు కాదా? నువ్వు సంపాదించుకోలేవా? సరే నువ్వు కాముగా ఉండు, నువ్వు లేచి భోజనం చేసి సంతోషంగా ఉండు, నేను ఎలా సంపాదించాలో నాకు తెలుసు అని చెప్పేసి అధికారం తన చేతిలోకి తీసుకుంటుంది. ఆ స్త్రీ యెజబేలు రాణి పిల్లరా అధికారం చేతిలోకి తీసుకొని ఒక తాకీదులు రాయిస్తుంది, ఒక నోటీస్ పంపిస్తుంది. ఎవరికి? యెజ్రెయేలీయుడైనటువంటి నాబోతు ఊరి వారికి. ఏమని రాసి పంపిస్తుంది అంటే, ఉపవాస దినం ఒకటి చాటించండి, ఆ ఉపవాస దినమున ఈ నాబోతుని పిలిపించి జనుల మధ్య నిలబెట్టి ఇద్దరి అబద్ధ సాక్షులను నిలబెట్టండి. ఏమని చెప్పించాలంటే, ఈ నాబోతు రాజును దూషించాడు, అలాగే దేవుణ్ణి దూషించాడు అని చెప్పేసి పట్టణము బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి అని ఒక తాకీదులు రాసి ఆ పట్టణస్థ ప్రజలకు పంపిస్తుంది పిల్లరా. ఆమె చెప్పిన ప్రకారంగానే, రాణి చెప్పిన ప్రకారంగానే ఆ ఊరి ప్రజలు
నాబోతును రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇందులో పాపము నాబోతు చేసిన తప్పు ఏమీ లేదు. కేవలము నా పిత్రార్జితమా ఫలము కనుక నేను ఇవ్వలేను అని ఒక మాట అన్నాడంతే. కానీ రాజు కదా, అధికారం ఉంది కనుక వీరు పేదవారిని ఏ విధంగా చంపుతారో మనకు ఈ సందర్భంలో మనకు అర్థమైతే పిల్లరా. నీకు అధికారం ఉందని చంపేయడమేనా? మరొక చోట తీసుకోవచ్చు కదా నీకు అవసరమైతే. అతని పిత్రార్జితం కనుక ఇవ్వనన్నాడు, దానికి నువ్వు మనసు నొచ్చుకొని అతన్ని చంపాలనా? చంపాడు పిల్లరా. ఆ రోజు రాజు తన భార్య ఇద్దరు కలిసి నాబోతును చంపేశారు. అప్పుడు దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియాను పంపిస్తాడు. ఎక్కడికి? ఆహాబు దగ్గరికి పంపిస్తారు. ఆహాబు ఏం చేస్తాడో తెలిసిన, నాబోతు యొక్క ద్రాక్షావనం లేకపోయి నిలబడి ఉంటాడు. ఇంకా నాబోతు ఎలా చనిపోయాడు, ఇంక ఈ పొలం నాదే, ఇంక నేను స్వతంత్రించుకుంటాను అని చెప్పేసి ఆ పొలంలో నిలబడితే అప్పుడు ఏలియా వస్తాడు అతని దగ్గరికి. ఏలియా ఏం చదువుతాడో ఒకసారి చూడండి పిల్లారా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మనం చూడగలిగితే 17వ వచనం నుంచి నేను చదువుతా చూడండి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైనట ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతను చూసి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అన్యాయంగా ఒక నీతిమంతుణ్ణి చంపిపడేశారు. పొలం ఇవ్వనందుకు చంపిపడేశారు. నన్ను అడిగేవారు ఎవరు లేరనుకున్నారు. అందుకే దేవుడు ఇమ్మీడియట్గా దిగాడు. తన సేవకుడైనటువంటి ఏలియాను ప్రవక్తను పంపించేసి, ఆహాబు నువ్వు చంపేసి ద్రాక్షవనం కాజేయాలనుకున్నావు కదా, ఏ స్థలమందైతే నాబోతు రక్తమును కుక్కలు నాకేయో అదే స్థలంలో నీ రక్తమును కుక్కలు నాగుతాయి. ఈ శిక్ష నీకు తప్పదని చెప్పేశాడు పిల్లరా. అంటే మరణ శిక్ష విధించేశాడు రాజుకు. మరి జరిగిందా అంటే జరిగింది పిల్లరా. ఒకరోజు యుద్ధానికి వెళ్తారు, సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్తారు. ఆహాబు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ సిరియన్ల దండలో నుంచి ఒక సైనికుడు గురి చూడకుండానే ఆహాబు కొట్టేస్తాడు. ఊరికి ఒక బాణం వదులుతాడు, కానీ అది గురి చూసి కొట్టింది కాదు. అయినా సరే ఆహాబుకు వచ్చి తగులుతుంది పిల్లరా. తగిలినప్పుడు రక్తం కారి చనిపోతాడు. ఆ రోజు ఆ యుద్ధంలో ఆహాబు రాజు చనిపోతాడు. అప్పుడు ఆ సైనికులు వచ్చి ఆ రథమును ఆ కోనేటిలో క్లీన్ చేస్తుంటారు. ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి, చూడండి పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం పిల్లరా. 22వ అధ్యాయం మనం చూడగలిగితే 38వ వచనము, వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు రక్తమును దేవుడు చెప్పినట్టుగా కుక్కలు వచ్చి నాకే ప్రియులరా. ఎందుకు ఈ సందర్భం మీకు తెలియజేస్తుందంటే, దుఃఖము ఆహాబుకు వచ్చినటువంటి దుఃఖం ఏందో తెలిసిన, అన్యాయంగా అక్రమంగా ఒక పేదవాని పొలాన్ని దోచుకోవాలనుకున్నాడు. అది ఇవ్వనందుకు ముఖము చిన్నబుచ్చుకున్నాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. దాన్ని కాజేయాలని చూసి భార్యతో కలిపి నాబోతును లేపేసి పొలాన్ని దక్కించుకున్నారు. మరి ఆ దుఃఖం వలన నాబోతుకు వచ్చింది ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియులరా, మరణము వచ్చింది. ఈ లోక సంబంధమైన మనిషి ఈ దుఃఖాల్లో మునిగిపోతే, లోక సంబంధమైనటువంటి ఈ దుఃఖాల్లో మనిషి మునిగిపోతే ఆ మనిషికి ఏమొస్తుందో తెలుసునా? మరణము. ఈ ఆహాబు యొక్క జీవితం మనకు తెలియజేస్తుంది. మరణమే ప్రియులారా. నువ్వు అలాగా దుఃఖపడకూడదు. నీ సహోదరుని పొలమును చూసి కాజేయాలనుకోకూడదు. లేదంటే నీ సహోదరుడు బాగుపడుతుంటే వారిని చూసి మనము అసూయతో రగిలిపోకూడదు. అది మంచిది కాదు. మరణం తెచ్చిపెడుతుంది. ఇలాంటి దుఃఖాలు మనకు ఎవరికైనా ఉంటే గిన ఇలాంటి మానేయకపోతే అవి మనకు మరణం తెచ్చిపెడతాయి పిల్లరా. మరొక సందర్భంలో చూస్తే దావీదు గారి కుమారుడు పిల్లరా. దావీదు గారి కుమారుడు అబ్షలోము అన్యాయంగా అక్రమంగా తండ్రి సింహాసనాన్ని కాజేస్తాడు. అబ్షలోము తండ్రి సింహాసనాన్ని కాజేసినప్పుడు అప్పుడు దావీదు గారు తన కుమారుడు ఎప్పుడు వచ్చి మీద పడి నన్ను చంపేస్తాడేమని భయపడి దావీదుతో పాటు తనతో ఉన్నటువంటి జనులందరూ కొండలకు పారిపోతారు పిల్లారా. కొండలకు పారిపోయినప్పుడు అప్పటి వరకు దావీదుతోటి మంత్రివర్గంలో ఉండి
ఒక స్నేహితుడిగా ఉండి దేవాలయం కూడా కలిసి వెళ్తూ ఒకే ప్లేట్లో భోజనం చేస్తూ దావీదుకు ముఖ్య స్నేహితుడిగా ఉన్నటువంటి ఒక అహితోపేలు అనేటువంటి ఒక మంత్రి దావీదును విడిచిపెట్టి తన కుమారుడు యొక్క అబ్షలోము చెంతకు చేరతాడు ప్రియులారా. అబ్షలోము చెంతకు చేరి ఒక ఆలోచన చెబుతాడు అబ్షలోముకు. ఏమన్నా తెలుసునా? అప్పటి వరకు స్నేహితుడిగా ఉన్నటువంటి దావీదు మీద కుట్ర పన్నుతాడు. ఎవరు? అహితోపేలు. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మనం చూడగలిగితే ఎలాంటి కుట్ర పన్నుతాడో అహితోపేలు చూద్దాం ఇక్కడ. ఒకప్పుడు దావీదుకు స్నేహితుడు అహితోపేలు, దావీదు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాడు. కానీ ఎప్పుడైతే అబ్షలోము అన్యాయంగా అక్రమంగా దావీదు సింహాసనాన్ని చేజిక్కుంటాడో వెంటనే అబ్షలోము పక్షాన చేరిపోతాడు. చేరిపోయి ఒక సలహా చెబుతాడు అబ్షలోముకు. ఏం సలహా అంటే ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతనిని ఎదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు. కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహితోపేలు అబ్షలోముతో చెప్పగా ఈ బోధ అబ్షలోముకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనపడెను. చూడండి, స్నేహితుడే, ఒకప్పుడు ముఖ్య స్నేహితుడే ఎలాంటి కుట్ర పన్నాడో చూడండి. అధికారం లేకపోయేసరికి ప్లేటు మార్చేశాడు. అబ్షలోము పక్షాన చేరిపోయాడు. కుమారుడు పక్షాన చేరిపోయి దావీదును లేపేయాలని ప్లాన్ చేశాడు. 12,000 మందిని నేను సమకూర్చుకొని వెళ్ళి దావీదును చంపేసి ప్రజలందరినీ నీ వైపు తిప్పుతాను, నాకు సెలవివ్వు అని అబ్షలోముకు చెబితే అబ్షలోముకు ఆ ప్రజలందరికీ ఓకే అనిపిస్తుంది. అయితే అబ్షలోము మరొకరి ఉద్దేశాన్ని కనుక్కోవాలనుకుంటాడు. అతనే మనము 5వ వచనంలో చూస్తే మనకు కనపడుతుంది. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతన్ని పిలువనంపుడని అబ్షలోము ఆజ్ఞ ఇయ్యగా హూషై అబ్షలోము వద్దకు వచ్చెను. అర్కీయుడైనటువంటి హూషైతో మాట్లాడుతున్నాడు అబ్షలోము గారు. ఎందుకంటే నువ్వేం సలహా ఇస్తావు? అహితోపేలు అయితే దావీదును చంపేస్తాను అని నాకు సలహా ఇచ్చాడు. మరి నువ్వేం సలహా ఇస్తావు? అహితోపేలు ఇచ్చినటువంటి సలహా మంచిదేనా లేదంటే మంచిది కాదా? మరి మనం ఏం చేయాలి అని అతనికి తెలియజేసినప్పుడు అప్పుడు హూషై ఒక విషయం చేయబోతాడు ప్రియులారా. 7వ వచనం నుంచి చూద్దాం. హూషై అబ్షలోముతో ఇట్లనను, ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. హూషై చెప్పాడు ఏమనంటే, ఈసారి అహితోపేలు చెప్పినటువంటి ఆలోచన మంచిది కాదు, అతడు తప్పుడు సలహా ఇచ్చాడు, సరైన ఆలోచన ఇవ్వలేదు అని చెబితే దానికి అహితోపేలు బాధపడిపోతాడు. నా ఆలోచన చొప్పున రాజు చేయలేదే, మరొకరి ఆలోచన ఎందుకు తీసుకున్నాడు అని బాధపడిపోతాడు ప్రియులారా. ఈరోజు సమాజంలో కూడా ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. నా ఆలోచన, నేను చెప్పే ఆలోచన, నా ఆలోచన వీళ్ళు తీసుకోవటం లేదేందని మనసు నొచ్చుకుంటారు పిల్లరా. మనకెప్పుడు అలాంటి ఆలోచన ఉండకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజు ఎవరి ఆలోచన తీసుకోవాలో అతని ఇష్టము. ఎందుకంటే అతడు అన్ని చూసుకోవాలా, అన్ని పరీక్షించుకొని దాని ప్రకారం తనకి ఇష్ట ప్రకారంగా వెళ్తాడు. సలహా అడిగిండు, ఇచ్చావు, మంచిదే, అంతవరకే నీ బాధ్యత. నా సలహా తీసుకోలేదని నువ్వు నొచ్చుకోవాల్సిన పని లేదు పిల్లారా. అయితే ఇక్కడ అబ్షలోము ఈ అహితోపేలు యొక్క ఆలోచన తీసుకోలేదని మనసు నొచ్చుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఒకసారి చూడండి ఆ మాట 14వ వచనం. అదే అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అబ్షలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. అహితోపేలు చెప్పిన దానికంటే హూషై చెప్పిన ఆలోచన మంచిది అని ఒప్పుకున్నందుకు ఇతను ఒప్పుకోలేకపోయాడు. మనసు గాయపడింది, దుఃఖపడింది. మరి ఏం చేయాలి? సరేలే, రాజు తన ఇష్టము అని వదిలేయచ్చు కదా. అలా వదిలేయలేదు. ఏం చేశాడంటే 23వ వచనం పిల్లారా, అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. ఎందుకంటే కేవలము అతని యొక్క ఆలోచనను రాజు స్వీకరించలేదని. ఇతని దుఃఖం ఎలా ఉందో చూడండి. చాలా మందిలో ఇలాంటివి కూడా ఉంటాయి పిల్లారా, ఇలాంటివి కూడా ఉంటాయి. అలా మనం బాధపడాల్సిన పని లేదు.
మన ఆలోచన తీసుకోలేదని మనం ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక నాయకుడు ఎలాంటి ఆలోచన తీసుకోవాలనో నాయకుడికి తెలుసు, నడిపించే నాయకుడికి తెలుసు. నువ్వు చెప్పావు మంచిదే, ఒకవేళ ఆ సందర్భంలో అవసరమైతే తీసుకుంటాడు, లేదంటే అదే ఆలోచన ఇంకొక సందర్భంలో అవసరమై ఉండొచ్చు, అప్పుడు తీసుకుంటాడు. అలాగని నా ఆలోచన తీసుకోలేదని మనము బాధపడాల్సిన పని లేదు. కానీ ఇతడు కుయుక్తిపరుడు గనక ప్రాణ స్నేహితుడిని చంపటానికి ఊరొడ్డాడు. దావీదు అహితోపేలు వారిద్దరు స్నేహితులు, ఒకే కంచంలో తిన్నామన్నట్టు రాయించాడు బైబిల్లో. ఒకే కంచంలో తిన్నటువంటి స్నేహితుడు చివరికి విరోధిగా మారిపోయి నేను చంపేస్తానని బయలుదేరాడు. కానీ అబ్షలోము అందుకు ఒప్పుకోకపోవడం బట్టి మనసు నొచ్చుకొని ఇంటికి వెళ్ళి ఊరిపోసుకొని చనిపోయాడు. పిల్లారా, ఎందుకు ఈ సందర్భం నేను మీకు తెలియజేస్తున్నానంటే, మనుషులలో ఈ లోకంలో వచ్చేటువంటి దుఃఖాల వలన మనిషికి వచ్చే ప్రయోజనం ఏమిటి అని అంటే పిల్లారా, మరణము వచ్చిందన్నట్టుగా మనం చూస్తాం. ఒక ఆహాబు విషయంలో అదే చూశాము. నొచ్చుకున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో దుఃఖపడిపోయి మరణాన్ని తెచ్చుకున్నాడు. అలాగే ఇక్కడ అహితోపేలును చూసినా సరే దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. పిల్లారా, మరి ఇలాంటి దుఃఖాలు మనకు రక్షణను కలగజేస్తాయా అంటే బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది, మనకు రక్షణను ఇవ్వవు. మరి ఏది రక్షణార్థమైనటువంటి దుఃఖము? మనకు రక్షణనిచ్చే దుఃఖం ఏది? దుఃఖము మనకు రక్షణ ఇస్తుంది అని కూడా మీకు డౌట్ రావచ్చు. పిల్లారా, ఈరోజు క్రైస్తవులు మేము దుఃఖపరుచుకుంటున్నాము ప్రభువు కొరకు అని 40 దినాలు ఉపవాస దినాలు చాటించి చేస్తున్నారు, దుఃఖ దినాలు పాటిస్తున్నారు. పిల్లారా, మరి వాటి వలన మనిషికి ఏమన్నా ప్రయోజనమా? ఆ దుఃఖం ఏమన్నా మనిషిని రక్షిస్తుందా అంటే, యేసుక్రీస్తుల వారు ఆ రోజు శిలువ మోసుకుంటూ కల్వరి కొండకి వెళ్తున్నప్పుడు పిల్లారా, స్త్రీలందరూ గుమిగూడి రొమ్ము గుద్దుకుంటూ ఏడుస్తున్నారు ప్రభువులను చూసి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు మనము ఆ సిచ్యువేషన్ చూసినా మనము బాధపడిపోతాము, ఏడుపు వస్తుంది, కళ్ళమ్మటి నీళ్లు పడతాయి. అంత ఘోరంగా హింసించారు మన ప్రభులు వారిని. ఆ రోజు స్వయాన చూశారు వాళ్ళు, ప్రభు ఇంతగా హింసించబడుతున్నాడా అని రొమ్ము కొట్టుకుంటూ బాధపడుతూ ఏడుస్తున్నారు. పిల్లారా, అప్పుడు ప్రభువు పలికిన మాట ఒకసారి చూడండి. ఆ మాట చూసైనా ఈరోజు లెంటి డేస్ పాటించే ఎవరైనా సరే కనీసం బుద్ధి, జ్ఞానం, కామన్ సెన్స్ ఉంటే నిజంగా దేవుడు చెప్పిన మాటలు పాటిస్తారు. పిల్లారా, ఏం చెప్పాడు ప్రభువు ఆ రోజు ఒకసారి చూడండి. ఆ రోజు ఏడుస్తున్నటువంటి జనాలు వారికి బాధ లేకుండా ఈ ఊరికే యాక్టింగ్ చేయలేదు. ఈరోజు సంఘాలలో చూడండి, చాలా మంది యాక్టింగ్, ఏడుపు రాకపోయినా ఏడుపుస్తారు, ఏడుపు రాదు అయినా కానీ ఏడుస్తారు. ఊహించుకొని మనము ఏడవడం కాదు. ఒకసారి యేసుక్రీస్తుల వారు ఆ రోజు నిజముగా ఏడ్చినటువంటి స్త్రీలను, ఆ సమూహాన్ని చూసి ప్రభు పలికిన మాట ఒకసారి చూద్దాం. మనం ఎవరికి విరోధులం కాదు, కానీ వాక్యానికి విరోధంగా అందరూ తమ ఆచారాలు పాటిస్తుంటే కన్న తండ్రి అయిన దేవుడు దుఃఖిస్తున్నాడు ఇలాంటి వారిని చూసి. పరలోకపు తండ్రి దుఃఖిస్తున్నాడు, మనం నమ్మిన మన ప్రభువు దుఃఖిస్తున్నాడు ఇలాంటి ఆచారాలను చూసి. అలా ఉండకూడదని మనమన్నా దేవునికి పనికొచ్చేవారిగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మీకు ఈ మాటలు తెలియజేస్తున్న ప్రియులారా, ఆ రోజు ప్రభువు ఏం పలికాడో ఒకసారి చూద్దాం. లోకా సువార్త 23వ అధ్యాయం ప్రియులారా 27వ వచనము. గొప్ప జనసమూహమును, ఒకరిద్దరు కాదు, గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఎందుకంటే శిలువ మోస్తున్నాడు కదా, ఒక పక్క ఒళ్ళంతా గాయాలతో గాయపరచబడింది, దున్నబడింది. అలాంటి సిచ్యువేషన్ చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి జనసమూహము రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. పిల్లరా, దుఃఖిస్తున్నారు. అప్పుడు యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అని ప్రభువు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాడు. నా గురించి మీరెందుకు ఏడుస్తున్నారు? నేనేమో ఇంకా మరణిస్తే ఇంకా నాది అంతమనుకున్నారా? జీవితం అయిపోయింది అనుకుంటున్నారా? నేను మరణించి తిరిగి 3వ దినమ లేవగలను, లేస్తాను. మరి మీరు లేవగలరా? మీ పిల్లలు లేవగలరా? మీరు పొద్దున్న లేస్తే మీ పనులకు వెళ్తారు, మీ పిల్లలను దేవుని కొరకు పెంచకుండా మీ ఇష్టానుసారంగా లోకం కొరకు పెంచుతారు. ఇలా బ్రతికిన వారందరూ తిరిగి లేస్తారా? నిత్య నరకానికి జారిపోతారు. నిత్య నరకానికి జారిపోతున్నటువంటి మిమ్మల్ని చూసుకోండి, మీ పిల్లల్ని చూసుకోండి. మీరు నిత్య నరకానికి జారిపోకుండా చూసుకోండి. మీ గురించి ఆడవండి, ముందు మీ బ్రతుకులు బాగుపడాలని ఆడవండి.
అంతేగాని నా కొరకు మీరెందుకు ఏడుస్తారనరా అని యేసుక్రీస్తుల వారు ఆనాడే చెబితే, కాదు కాదు ప్రభువా, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, మేము ఏడవాల్సిందే, మీరేమన్నానండి, మేము ఏడ్చి తీరుతాం అన్న విధంగా ఏడుస్తున్నారు పిల్లలు ఈరోజు. నిజంగా ఒక షుగర్ పేషెంట్ను మనం ఆలోచిస్తే, ఒక షుగర్ పేషెంట్ని తీసుకొచ్చి, ఇదిగో నిన్ను మేము ప్రేమిస్తున్నాం, చాలా రోజులకు వచ్చావు మా ఇంటికి, ఈ స్వీట్స్ తిను బాబు, మా మీద ప్రేమ ఉంటే ఈ స్వీట్స్ తిను బాబు అని నువ్వు రిక్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? తినగలడా? తింటే అంటే నువ్వు ఇండైరెక్ట్గా చంపేస్తున్నావు అతన్ని. నువ్వు స్వీట్స్ తిను, ఇంటికి వెళ్ళి చావు అన్న విధంగా నువ్వు మాట్లాడుతున్నావు తప్ప అతను షుగర్ పేషెంట్ అని తెలిసి నువ్వు ఈ స్వీట్స్ అతనికి వండి పెడుతున్నావంటే దాన్ని ప్రేమ అనరు పిల్లారా, దాన్ని ప్రేమ అనరు, మూర్ఖత్వము అంటాం. మూర్ఖత్వము. ఈరోజు క్రైస్తవులు చేసేది కూడా అదే. అలాంటి దుఃఖమే మూర్ఖత్వం పిల్లారా. తెలియనితనం అయితే మనం తెలియజేయచ్చు, తెలియజేసినా కానీ మేము పాటిస్తాము, మేము బూడిద పూసుకుంటాము, బూడిదలో కూర్చుంటాము అంటే ఇంక ఏమనాలి పిల్లారా? కనీసం బైబిల్లో రాయబడిందన్న చూడాలి కదా. యేసుక్రీస్తుల వారే స్వయాన చెప్పాడు, మీరు ఏడవకండ్రా, ఏడవకండి, నా నిమిత్తం ఎందుకు ఏడుస్తారు, ముందు మీ సంగతి చూసుకోండి అని ప్రభువుల వారు చెబితే ఇది పట్టదు వాళ్ళకు, ఇది పట్టదు, మాకు ఆచారాలు ఉన్నాయి, మేము అదే పాటిస్తాం. ప్రియులరా, ఇలాంటి వారికి పరలోకం రాదు. ఇలాంటి దుఃఖము మనకు రక్షణను ఇవ్వదు. మరి ఎలాంటి దుఃఖము మనకు రక్షణను కలగజేస్తుంది? ఏ దుఃఖము మనకు రక్షణను కలగజేస్తుంది మనం ఆలోచిస్తే ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు రాస్తూ కొరింథీయులకు ఒక మంచి విషయాన్ని తెలియజేశాడు. ప్రియులారా, 7వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. చాలా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దేవుని చిత్తానుసారమైన దుఃఖము. నీ దుఃఖం ఎలా ఉండాలో తెలిసిన? దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అప్పుడు అది రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఆహాబు జీవితము. లోక సంబంధమైన దుఃఖము మరణం తెచ్చిపెట్టింది ఆహాబుకు, లోక సంబంధమైన దుఃఖము అహీతోపెలుకు మరణం తెచ్చిపెట్టింది. ఈరోజు లోక సంబంధమైన దుఃఖమే మన క్రైస్తవులు కూడా పాటిస్తున్నారు, మరణం తెచ్చి పెడుతుంది. రాసి పెట్టుకోండి, బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు మన కొరకే. ఇలాంటి ఏడుపులు ఏడిస్తే మరణం తెచ్చి పెడుతుందని దేవుడు చెప్పాడు. మరి మన ఏడుపు ఎలా ఉండాలి? మనకు దుఃఖం ఎలాంటి దుఃఖం రావాలో తెలుసునా? దైవ చిత్తానుసారమైన దుఃఖము. మరి దేవుని చిత్తానుసారమైన దుఃఖము ఎలా ఉంటుంది అనేది కూడా మనము ఆలోచిద్దాం. అది మనకు అర్థమైతే అప్పుడు దాని ప్రకారంగానే మనము జీవిస్తాము, మన బ్రతుకులు మార్చుకుంటాము, దేవుని కొరకు బ్రతికి రక్షింపబడతాము. లేదంటే అర్థం కాకపోతే మనము కూడా ఈరోజు లెంట్ డేస్ లాగా ఫాలో అయిపోయి చివరికి ఆచార క్రైస్తవుడుగానే ఉండిపోయి దేవునికి పనికి రాకుండా నిత్య నరకాగ్నికి చేరిపోతాం పిల్లరా. అలా ఉండిపోకూడదు. మరి దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఎలాంటిది? మనకు రక్షణ కలగజేస్తుందని చెప్పాడు కదా దేవుడు. కొరింథీయులకు పౌలు రాస్తూ చెప్పాడు కదా, దేవుని చిత్తానుసారమైన దుఃఖము మీకు రక్షణ కలగజేస్తుంది అని చెప్పాడు కదా. మరి ఏంటిది దైవ చిత్తానుసారమైన దుఃఖం అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక భక్తుని గురించి మీకు తెలియజేస్తా. మనకు తెలుసు, అబ్రహాము గారి మనమడు ఇస్సాకు గారి కుమారుడు యాకోబు. యాకోబుకు 4 భార్యలు ప్రియులారా. లేయా మొదటి భార్య. లేయా గారికి 6 పిల్లలు, 6 మగపిల్లలు. ఆమె దాసి అయినటువంటి జిల్ఫాకు 2 కుమారులు. రాహేలుకు 2 కుమారులు, యేసేపు అలాగే బెన్యామీను. రాహేలు యొక్క దాసి అయినటువంటి బిల్హాకు 2 కుమారులు పిల్లారా. అయితే రాహేలు బెన్యామీనును కంటూ మరణిస్తుంది. యాకోబు గారు యేసేపును చాలా ఇష్టపడతాడు, చాలా ప్రేమిస్తాడు. ఎందుకంటే తన వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు యేసేపు. అందుకోసము యేసేపుకు ఒక మంచి నిలువుటంగిని కుట్టించి తన ప్రేమను చాటుకుంటాడు. అలాగే యేసేపులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏందో తెలిసిన? అతడు తన అన్నల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమాచారాన్ని, వారు చేసే చెడు కార్యాలన్నిటినీ తీసుకుని వచ్చి తన తండ్రికి చెబుతుంటాడు. అది ఏ తండ్రికైనా ఏ తల్లిదండ్రులకైనా నిజంగా ఇష్టమే.
ఎందుకంటే తన పిల్లలను కాపాడుకునే ఉద్దేశంలో ప్రియులారా తన కుమారుడు ఇలా బాధ్యత కలిగి చెప్పడాన్ని చూసి సంతోషిస్తాడు. అలానే యోసేపు చేసేవాడు. అందుకు బట్టి యాకోబు గారు నిజంగా ప్రేమించేవాడు, యోసేపును ప్రేమించేవాడు ప్రియులారా. అందుకే ఒక నిలువుటంగిని కుట్టిస్తాడు. ఇది అన్నలకు నచ్చదు. దాన్ని బట్టి నా తండ్రి మా తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దాన్ని బట్టి వీళ్ళు ద్వేషిస్తారు, లేదంటే పగబడతారు, యోసేపు మీద పగబడతారు ప్రియులారా. ఒకసారి చూద్దాం ఆ మాట. యోసేపును యాకోబు గారు ఎక్కువగా ప్రేమించడం చూసి అన్నలు పగబడతారు. ఒకసారి ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నా. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం నుండి పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి అన్నలు పగబట్టేస్తారు ప్రియులారా. అంతేకాకుండా యోసేపు కలలు వస్తాయి. ఆ కలల్లో ఏం జరుగుతుందంటే యోసేపు వచ్చి తన అన్నలకు చెబుతుంటాడు, అన్నా మనమందరము పొలంలో ఉన్నాము, పొలంలో ఉండి పనులు ఏరుతున్నప్పుడు నా పన నిలబడి ఉంది, మీ పనులన్నీ వచ్చి నా పనకు సాగిలపడ్డాయి అని చెప్పేసరికి అన్నలు, అంటే నువ్వు మమ్మల్ని ఏలబోతున్నావా, మేము నీకు దాసులమైపోతున్నామా అని దాని పరంగా కూడా వాళ్ళు పగబడతారు ప్రియులారా, అసూయతోటి. అంటే మీకు మేము దాసులమా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. మరొకసారి ఇంకో కళ వస్తుంది. అప్పుడు సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాగిలపడ్డాయని చెప్పినప్పుడు, అంటే మమ్మల్ని అందరినీ నువ్వు ఏలబోతున్నావా అని ఒక పగ యోసేపు మీద పెట్టుకుంటారు ప్రియులారా. అసూయపడతారు, అన్నలు అసూయపడతారు. అదే మాట మనము 11వ వచనంలో చూడొచ్చు. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, ఎందుకంటే యోసేపును దేవుడు హెచ్చించే విధానం చూసి వీరు తట్టుకోలేకపోతున్నారు అన్నలు. ఈ మిగతా వారందరూ క్రూరులు, ఒకరినొకరు గొడవలు, ఎప్పుడు తన్నుకునేదే, చెడ్డకార్యాలు చేసేవారే. అందుకే యోసేపు గారు కూడా వీరితో ఉన్నప్పుడు వారు చేసే చెడ్డకార్యాలన్నిటినీ ఆ సమాచారాన్ని యాకోబుకు తెలియజేసేవాడు. దాన్ని బట్టి తండ్రిగా మందలించేవాడు. అది వీరికి నచ్చేది కాదు ప్రియులారా. దాన్ని బట్టి యోసేపుని వీళ్ళు ద్వేషించారు, అసూయపడ్డారు, పగబట్టుకున్నారు ప్రియులారా. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు లేపేద్దామా అన్న విధంగా యోసేపు మీద గురిపెట్టారు అన్నలు ప్రియులారా. ఒకరోజు ఈ అన్నలు తమకున్నటువంటి మందలను మేపడం కొరకు ప్రియులారా షెకెము అనే ప్రాంతంలోనికి వెళ్తే తండ్రిగా యాకోబు యోసేపుని పిలిచి, అన్నల యొక్క సమాచారాన్ని తీసుకునిరా, క్షేమ సమాచారాన్ని, మన మందల యొక్క క్షేమ సమాచారాన్ని నాకు దగ్గర తీసుకునిరా, కాబట్టి నిన్ను మీ అన్నల దగ్గరికి పంపుతాను, వెళ్ళు అని పంపిస్తాడు ప్రియులారా. యోసేపు నిజంగా ఒబిడియంట్, తండ్రికి తగ్గ కుమారుడుగా తండ్రి చెప్పిన మాట ప్రకారం జీవిస్తుండేవాడు. తల్లిని పోగొట్టుకున్న తండ్రి ప్రేమలో నిజంగా వర్ధిల్లుతూ ముందుకు వెళ్తున్నటువంటి యోసేపు ప్రియులారా. యోసేపు తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్తాడు. అన్నలను వెతుక్కుంటూ వెళ్తే ఆ షెకెములో కనపడనప్పుడు అక్కడ పక్కన ఉన్న వారిని అడిగితే, బాబు వారు దోతానికి వెళ్ళినట్టు నేను విన్నాను, వారు మాట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్ళి ఉంటారేమో అని వాళ్ళు చెబుతారు. ఆ సమాచారాన్ని బట్టి దోతానుకు యోసేపు బయలుదేరతాడు ప్రియులారా. అప్పుడు దూరం నుండి యోసేపు రావటం చూసి అన్నలు పసిగట్టేస్తారు. ఏమంటారో ఒకసారి చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం పిల్లరా. ఈ ఎలాంటి మాటలు అంటున్నారో యోసేపుతో ఒకసారి చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం మనం చూడగలిగితే ఈ 18వ వచనం నుంచి, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచనలు చేసిరి. ఏం నేరం చేశాడు పాపం? యోసేపు ఏమన్నా నేరం చేశాడా? సొంత తమ్ముడు యోగక్షేమాలు కనుక్కుందామని వచ్చాడు. కానీ అన్నలు ఎలాంటి దురుద్దేశం కలిగి ఉన్నారో చూడండి పిల్లారా. ఎలాంటి దురుద్దేశంతో చంపటానికి ప్లాన్ చేశారు. 19వ వచనం నుంచి, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, హేళన చేస్తున్నారు, వీన్ని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీన్ని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేరి. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో చూడండి పిల్లారా. వారు అన్నట్టే ఏం చేశారో తెలుసునా? 23వ వచనము, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోశారు. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. నీళ్లు లేని గుంటలో పడేశారు పిల్లారా.
ఎంత ఘోరమో చూడండి. అంటే ఇంక యోసేపుకు ఎంత దుఃఖం వచ్చింటుందో ఆలోచించండి, ఊహించుకోండి. సొంత అన్నలే మేలు కోరి తమ్ముడు వస్తే ఆ మేలు కోరిన తమ్ముణ్ణి తీసుకెళ్లి గుంటలో పడేస్తే ఎంతగా బాధపడిపోతాడో, ఎంతగా నలిగిపోతాడో ఆలోచించండి. వాళ్ళ ఉద్దేశం ఏందో తెలిసిన, నీరు లేని గుంటలో పడేస్తే వీడు సస్తాడు, ఇంకా వీడి కలలు ఎలా నిజమవుతాయో చూద్దాం అనుకున్నారు పిల్లరా. ఎంత ఘోరంగా ఆలోచించారో చూడండి. యోసేపు యొక్క మనసు ఎంత కలత చెంది ఉంటుందో చూడండి. నీతిమంతుడే, యోసేపు నీతిమంతుడే, కానీ ఇలాంటి కష్టాలు అనుభవించాడంటే అనుభవించాడు. 17 ఏళ్ల వయసులో ఇవన్నీ జరిగినాయి. యోసేపు గారు వయసు అప్పుడు 17 ఏళ్ల వయసు. ఆ వయసులో ఇవన్నీ జరిగాయి. అన్నాల నుంచి ప్రేమ పొందుకోవాల్సినటువంటి వాడు ద్వేషం, పగ. ప్రియులారా, నిజంగా ఎవరం తట్టుకోలేము. మన సొంత వారే ఇలా మోసం చేస్తే మనం తట్టుకోలేం ప్రియులారా. చాలా దుఃఖకరమైనటువంటిది. అయితే అప్పుడు యూదా వచ్చి మన తమ్ముడిని ఎందుకు ఇలా చంపడము, మనం చంపడం కన్నా ఎవరికొకరికి అమ్మేద్దామనే ఆలోచనతోటి ప్రియులారా ఉన్నప్పుడు, అప్పుడు ఆ ప్రాంతంలో నుంచి మిద్యాను దేశం నుండి వస్తున్నటువంటి ఇస్మాయిలీయులకు యోసేపును ఆ గుంటలో తీసి 20 తులముల ఎండి నాణెములకు అమ్మేస్తారు ప్రియులారా, ఆ మిద్యానీయులకు. అంటే ఈ ఎంత ఘోరమైన క్రియను ఆలోచించండి. తండ్రికి దూరం చేస్తున్నారు, కుటుంబానికి దూరం చేస్తున్నారు యోసేపును. నిజంగా సహించగలమా? సహించలేం ప్రియులారా. ఆ మిద్యానీయులు తీసుకెళ్లి ఐగుప్తులో ఒకరికి అమ్ముతారు. ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి. చూడండి, 37వ అధ్యాయం 36వ వచనం చూస్తే, ఆదికాండము 37 అధ్యాయము 36వ వచనము. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరునకు అతన్ని అమ్మివేసిరి. ఒక దాసునిగా అమ్మి పడేశారు పిల్లారా ఆ మిద్యానీయులకు ఏ సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ బిజినెసింగ్, అది మేము కొనుక్కున్నాము, మేము ఐగుప్తులో నిన్ను అమ్మేస్తామన్నట్టుగా. కానీ అన్నలు చేసినటువంటి ద్రోహం చూడండి. యోసేపుకి ఎంత బాధ ఉంటుంది. చాలా బాధపడి పిల్లరా, చాలా బాధపడిపోతాం. మనల్ని ఊహించుకోండి అలాంటి సిచ్యువేషన్లో. మన ఇంట్లో వాళ్ళే నువ్వు వద్దనేసి ఎక్కడో గుంటలో పడేసి లేదంటే ఒకరికి అమ్మేస్తే తట్టుకోగలమా? తట్టుకోలేం పిల్లరా. అంటే యోసేపు గారు ఎంతగా బాధపడిపోయి ఉంటాడో, ఎంతగా నలిగిపోయి ఉంటాడో ఈ సందర్భం బట్టి మనకు అర్థమైపోతుంది పిల్లరా. మరి అక్కడ ఐగుప్తులో బాగున్నాడా అంటే పిల్లరా, యోసేపు సరే ఇక్కడైనా మంచిగా పని చేసుకుంటూ బ్రతుకుదాము అని అనుకుంటే ఆ పోతిఫరు ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నటువంటి యోసేపును చూసి పోతిఫరు యొక్క భార్య కన్నేసింది పిల్లరా. యోసేపు అందంగా ఉంటాడు, యవనస్తుడు. ఆ యవనస్తుడైనటువంటి యోసేపును అనుభవించాలని ఆమెలో ఒక దురుద్దేశం కలిగింది. ఇంకా రోజు యోసేపును హింస పెడుతుంది. నన్ను అనుభవించు అన్న విధంగా అతన్ని ప్రేరేపించడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఒకరోజు దగ్గరికి వచ్చి సట్టు పట్టుకుంటే పిల్లరా, ఆ సట్టు కూడా విడిపించుకొని పరుగులు తీస్తాడు. ఎందుకు? యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు గనక. ఏరో వాళ్ళనుకో దేవునికి భయపడను అని అనుకో, నిజంగా ఇలాంటి పాడు పనులను చేసేసి ఏమి తెలియనట్టుగా, మాకేం సంబంధం లేనట్టుగా ఉంటారు. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. నమ్మకమైన సేవకుడిగా ఆ పోతిఫరు ఇంట్లో పనిచేశాడు. కానీ చివరికి ఏం జరిగిందో తెలుసునా? ఆ పోతిఫరు భార్య ఆ సట్టు పట్టుకొని ప్రజలందరినీ పిలిపించి, ఇదిగో హెబ్రీయులైనటువంటి ఈ అబ్బాయి నన్ను పాడు చేయటానికి వచ్చాడు, నన్ను అవమానపరిచాడు అని కేకలు వేసి అతని మీద నిందలు మోపింది ప్రియులారా. చివరికి భర్త వస్తే భర్తకు కూడా చెప్పి ఇతడు పాడు చేయాలని చూశాడని ఆ సట్టు చూపించింది. ఎవరైనా నమ్ముతారు? ఇంకా చూడలేదు కదా, తెలియదు కదా, సట్టు చేతిలో ఉంది. అది చూసి చివరికి అతన్ని యోసేపును జైల్లో పడేశారు పిల్లరా. నమ్మకంగా ఏదో ఇంట్లో పని చేసుకుంటూ సరే తండ్రికి దూరం అయ్యాను, ఇక్కడైనా మంచిగా బతుకుదామనుకుంటే పిల్లరా, అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా దుఃఖం కలగజేశారు యోసేపుకు. పోతిఫరు భార్య పిల్లరా జైల్లో పడేశారు, చెరసాలలో వేశారు, చెరసాలలో మగ్గిపోతున్నాడు పిల్లరా. అయితే దేవుడు తన సేవకులను, తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో దేవునికి బాగా తెలుసు. ఒక టైం రానే వచ్చింది. అప్పుడు దేవుడు ఒక కలను ఫరోకు రప్పిస్తాడు. ఫరోకు ఒక కల వచ్చింది. ఏమంటే కరువు రాబోతుంది ఈ దేశానికి అని తెలియజేసేటువంటి ఒక కల వస్తుంది. ఆ కలకు కలత చెందిపోతాడు ఫరో. కలత చెందిపోయి ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ, మంత్రులను అందరినీ పిలిపించి అడిగితే ఎవరికి ఆ కలభావం తెలియదు. అప్పుడు
పోతిఫరు దగ్గర పానదాయకుల వ్యక్తి అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఫరోకు తెలియజేస్తాడు ఏమనంటే, నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఫరో ఒక హెబ్రీయుడు నాకు ఒక విషయం చెప్పాడు. నేను కూడా కలగంటే నా కల భావం చెప్పాడు. ఆ కల భావం ప్రకారంగానే నాకు జరిగింది ఫరో. కాబట్టి మేబీ ఆ హెబ్రీయుడు చెప్పొచ్చు ఈ కలభావము అని చెప్తే ఇమ్మీడియట్గా ఫరో యోసేపును రప్పిస్తాడు చెరసాల నుంచి. పిల్లారా, అప్పుడు యోసేపుకు కల మొత్తం చెబుతాడు ఫరో, ఏం జరిగింది, ఏం కల వచ్చిందని. ఆ కలభావం ఏమిటంటే యోసేపు గారు క్లియర్గా వివరిస్తాడు. ఇది దేవుడే తెలియజేశాడు తప్ప నాకు నేనుగా చెప్పినది కాదు అని చెప్పి కలభావాన్ని చెబుతాడు. ఏంటంటే పిల్లారా, ఐగుప్తు దేశానికి గొప్ప కరువు రాబోతుంది 7 సంవత్సరాలు. ఆ కరువుకు ముందు 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పండబోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫరో ఒక అధికారిని నియమించి పంట పండే ఈ 7 సంవత్సరాలలో, ఈ పంట పండేటువంటి 7 సంవత్సరాలలో ప్రజల వద్దల నుండి 5 భాగం వరకు ఈ ధాన్యాన్నంతటిని సమకూర్చి దాచిపెట్టిన తర్వాత ఎప్పుడైతే కరువు ప్రారంభమవుతుందో ఆ కరువు కాలంలో ఈ ధాన్యాన్ని, దాచిపెట్టిన ధనాన్ని ప్రజలకు పంచండి. దాని వలన ప్రజలు సుఖంగా హ్యాపీగా బ్రతుకుతారు, కరువులో మరణించరు అని చెబుతారు. పిల్లారా, ఆ ఆలోచన ఫరోకు నచ్చింది. చాలా బాగా చెప్పావు, కల భావం చెప్పడమే కాదు, మనం ఎలా ఈ కరువు నుంచి తప్పించుకోవాలో కూడా నాకు తెలియజేసావు కనుక నీకు మించిన జ్ఞానవంతుడు ఇంకా ఎవరు ఉండరు. కనుక నీవే ఈ దేశం మీద అధికారిగా ఉండు. నేను కేవలం సింహాసనం మీద కూర్చుంటాను అంతే, కానీ పవర్స్ అన్ని నీకే అని యోసేపుకు పవర్స్ అన్ని ఇచ్చేస్తాడు. పిల్లారా, యోసేపు గారు నిజంగా ఫరో చెప్పిన ప్రకారంగా అధికారిగా ఉండి 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పండినటువంటి 7 సంవత్సరాలు పంటనంతా సమకూర్చి దాచిపెడతాడు. తర్వాత కరువు కాలంలో ప్రజలందరికీ పంచడం మొదలు పెడతాడు. పిల్లారా, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కరువు తీవ్రత కనాను దేశంలో యోసేపు గారి అన్నలు ఉన్నారు కదా, యోసేపు గారి తండ్రి అయినటువంటి యాకోబు గారు ఉన్నారు కదా, ఎక్కడ కనాను దేశంలో వారికి కూడా ఈ కరువు ఎఫెక్ట్ తగిలింది. కరువు తీవ్రత ఉండడం బట్టి అప్పుడు యాకోబు తన కుమారులు చూసి, నేను ఐగుప్తులో ధాన్యం ఉన్నట్టుగా నేను తెలుసుకున్నాను, మీరు వెళ్ళి ధాన్యము కొనుక్కొని మనము చావక ముందే తీసుకురండి, మనము మన పిల్లలు తిని బ్రతుకుదాము అని తన కుమారులు పంపుతాడు. పిల్లారా, తమ కుమారులు పంపినప్పుడు 10 మంది వస్తారు. బెన్యామీనును అక్కడనే ఉంచి 10 మందిని కుమారులు పంపితే మొదటిసారి యోసేపు తన అన్నలకు కనపరచుకోడు. మరలా బెన్యామీను ఉన్నాడు, బెన్యామీనుని తీసుకొని రండి, అప్పుడు నిజంగా నేను ఇక్కడ చెరలో ఉంచినటువంటి సిమ్యోను నేను వదిలిపెడతాను అని అంటే అప్పుడు మరలా వాళ్ళు వెళ్ళి తండ్రిని ఒప్పించి మరలా వచ్చినప్పుడు పిల్లారా రెండోసారి యోసేపు కనపరుచుకుంటాడు తన అన్నలకు. అప్పుడు ఆ సందర్భం చూద్దాం. రెండోసారి అన్నలు వచ్చినప్పుడు అప్పుడు యోసేపు తన అన్నలకు కనపరుచుకుంటాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. ఆదికాండము 45వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి వచనం నుంచి నేను చదువుతున్నా. మొదటి వచనం నుంచి, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, అంటే తన అన్నలను చూశాడు. చూసిన తర్వాత ఇంకా ఏడుపు వస్తుంది. ప్రేమ ఎలా లేదన్న ప్రేమ ఉంటుంది కదా, క్రూరులు కాదు కదా, నీతిమంతుడు. తన అన్నలను చూసి నిజంగా ప్రేమ పొంగిపోయి ఏడుపు వచ్చింది. పిల్లరా, చుట్టూ ఉన్నటువంటి ఐగుప్తులందరినీ బయటికి వెళ్ళమని చెబుతాడు. నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకునేటప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు వెలిగెత్తి ఆడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమున తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయేరి. సహోదరుడు యోసేపు అనేసరికి ఆశ్చర్యపడిపోయారు. యోసేపు మనం అమ్మేశాం కదా, చనిపోయింటాడు కదా అనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ అసలు ఐగుప్తులో అధికారిగా ఉన్నాడనే సంగతి వారు అర్థం కాలేదు. పిల్లారా, యోసేపు దగ్గరికే వారు వచ్చిన సంగతి వారికి అర్థం కాలేదు. ఆశ్చర్యపడిపోయి అప్పుడు దగ్గరికి కూడా రాకుండా పోతే అప్పుడు యోసేపు గారు అంటారు, అంతటా యోసేపు నా దగ్గరికి రండిని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. యోసేపు గారు చదువుతుండే తెలియజేస్తుండు, ఐగుప్తులకు నేను వెళ్ళినట్లు నన్ను అమ్మేశారు కదా ఒకరోజు, ఆయన నేనే అని చెప్పేసరికి ఎలా ఉంటుంది పిల్లారా? అన్నలకు నిజంగా చెమటలు పట్టేస్తాయి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది.
చూడండి, ఇంకా తర్వాత ఏమంటున్నాడు చూడండి, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడే. ఎంత మంచి మనస్సు చూడండి, ఎంత సాఫ్ట్ హృదయమో చూడండి పిల్లారా. ఇదే దేవుడు కోరుకున్నది. ప్రతి ఒక్కరి హృదయము ఇలా ఉండాలి. కీడు చేశారు ఒకరోజు యోసేపుకు, అది ఏం పట్టించుకోకుండా నన్ను అమ్మేశారు కదా, కానీ దాన్ని మనసులో పెట్టుకొని దుఃఖపడద్దు మీరు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించెను అని యోసేపు గారు తన అన్నలతో చెబుతున్న పిల్లారా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. దేవుని నమ్మిన పిల్లలకి అర్థమయ్యేది. కష్టాలు వస్తున్నప్పుడు అది ఎందువలన వస్తున్నాయో సంగతి దేవుని పిల్లలకు అర్థమవుతున్నాయి. అందుకే యోసేపు గారు ఎంత గొప్పగా మాట్లాడారు. ఏరే వాళ్ళైతే అన్నల మీద పగబెట్టుకుంటారు. నేను నీకు ధాన్యం ఇవ్వాలా, లేదంటే సమయం దొరికింది కనుక మొత్తాన్ని చంపేనని చంపేస్తారు పిల్లరా. కానీ యోసేపు అలా చేయలేదు. మీరు దుఃఖపడొద్దన్నా, నన్ను అమ్మేసినారని మీరు దుఃఖపడద్దు, మీరు గాయపరచుకోవద్దు, మీ హృదయాలను గాయపరచుకోవద్దు. ఇదిగో దేవుడే నన్ను పంపించాడు ఇక్కడికి. ఎందుకో తెలుసునా, కరువు రాబోతుందని దేవునికి తెలుసు. ఆ కరువు కాలంలో తన సేవకుడైనటువంటి యాకోబును, ఆయన పిల్లలను ఎలా కాపాడుకోవాలో దేవునికి బాగా తెలుసు. అందుకే దేవుడు ముందుగానే నన్ను ఇక్కడికి పంపించాడు అని ఒక గొప్ప మాట పలికాడు పిల్లారా. అది వాస్తవం. దేవుడు ఇశ్రాయేలును అతని జనాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో యోసేపును ముందుగా ఇక్కడికి పంపించాడు. అప్పుడు పంపించే క్రమంలోనే దుఃఖము ప్రియులరా. ఫరో ఎదుట నిజంగా యోసేపు గారు ఫరో ఎదుట నిలబడిన టయానికి 30 సంవత్సరాల ఈడు గలవాడు. అంటే దాదాపుగా 13 సంవత్సరాలు దాసునిగా మగ్గిపోయాడు. ఐగుప్తు దేశంలో దాసుడిగా మగ్గిపోయాడు. ఇంకా ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎంతగా బాధపడి ఉంటాడు, ఎంతగా నలిగిపోయి ఉంటాడు. మనం ఒకరోజు కష్టం రాగానే దేవుని విడిచిపెట్టేస్తాం. ఒక్కరోజే, లేదంటే 1 సంవత్సరం వెయిట్ చేస్తాం, ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడు లేదు, ఏమి లేదు, ఇంకా లోకంలోకి వెళ్ళిపోవడమే. ఎందుకోనండి, దేవుని నమ్మినాను నాకు ఏమి రావటం లేదని అంటారు పిల్లరా. లేదు లేదు, అలా ఎప్పుడు ఉండకూడదు. యోసేపును మనం చూడాలి. యోసేపు గారి జీవితాన్ని చూసి మనం పాఠం నేర్చుకోవాలి. 17 సంవత్సరాలు ఒక దాసునిగా పరాయి దేశంలో తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. చిన్నతనంలోనే తల్లి మరణించింది. చివరికి అన్నల ప్రేమను కూడా ఏ రోజు పొందుకోలేకపోయాడు. పరాయి దేశంలో ఒంటరిగా బతుకుతున్నటువంటి యోసేపుకు ఎంతగా నలిగిపోయి ఉంటాడో, ఎంతగా దుఃఖించాడో, ప్రతి దినము ఏ విధంగా బాధపడి ఉంటాడో మనకి అర్థమవుతుంటుంది పిల్లరా. ఎందుకు మరి ఈ దుఃఖము వెనక కారణం ఏందో తెలుసునా? దైవ చిత్తానుసారమైన దుఃఖము. దేవుని చిత్తానుసారమైన దుఃఖము ఇలా ఉంటది. ఎందుకంటే ఒకరోజు నిన్ను అన్ని రక్షించబోతుంది. ఆ దుఃఖము ఒకరోజు నిన్ను రక్షింపబోతున్నది. ఎలానో తెలుసునా? ఒకవేళ యోసేపుకిన ఈ ఐగుప్తు దేశానికి రాకపోయింటే అక్కడ ఇశ్రాయేలు, యాకోబు, అతని పిల్లలు, యోసేపుతో సహా అందరూ మరణించేవారు. ఆ కరువు కాలంలో 7 సంవత్సరములు, 1 సంవత్సరం కూడా కాదు, 7 సంవత్సరములు కరువు ఉంటే, ధాన్యం లేకపోతే ఆకలితో చచ్చిపోతారు పిల్లరా. కానీ అలాంటి సిచ్యువేషన్ తన పిల్లలకు రాకూడదని దేవుని ప్రణాళిక చూడండి, దేవుని సంకల్పం చూడండి. ఎంత గొప్పగా ఆయన సంకల్పిస్తాడో మన పట్ల, ఎంత గొప్పగా మన పట్ల ప్రణాళిక చేస్తాడో. నిజంగా పిల్లరా, దేవుణ్ణి అందుకే తక్కువ అంచనా వేయద్దు. ఆయన అంటాడు ఒక మంచి మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అని అంటాడు. అంటే మీరు చిన్నగా ఆలోచిస్తారు, ఒక చిన్న శ్రమ రంగాల్నే బాధపడిపోతారు. నాకే ఎందుకు జరుగుతున్నాయి, నాకే రావాలన్నా ఇవి, నేను పుట్టకపోయినా బాగుండు అని చెప్పించుకోవడం మొదలు పెడుతుంటారు ప్రజలు పిల్లారా. మనం అలా ఉండకూడదు. యోసేపు జీవిత చరిత్ర మనకు చెబుతున్నది ఏందో తెలుసునా? నిజంగా మనల్ని రక్షించడం కొరకే మన జీవితాల్లో దుఃఖాలు వస్తాయి. దుఃఖం వస్తుంది పిల్లారా. యోసేపు గారు దుఃఖపడ్డాడు. 17 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, 17 సంవత్సరాలు దుఃఖంతోనే ఉండిపోయాడు యోసేపు. దాని అంతటి కారణము తను, తన కుటుంబం అంతా కరువు కాలంలో రక్షింపబడాలని పిల్లారా, కరువు కాలంలో రక్షింపబడాలని. నిజంగా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు యోసేపును. దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. దేవుని చిత్తానుసారంగా దుఃఖపడుతున్న వారిని చూసి దేవుడు పలికిన మాటలు ఏందో తెలుసునా? కొన్ని మాటలు చూపించి ముగించుకుందాం. ఒకసారి చూడండి పిల్లారా, మత్తయి సువార్త, దేవుడు పలికిన మాటలు పిల్లారా. ఆ రోజు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం పిల్లారా, దుఃఖపడువారు ధన్యులు,
వారు ఓదార్చబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు. దుఃఖపడు వారు ధన్యులేంది? మనమైతే దుఃఖం వస్తే ఏం మేలండి, అదేం ధన్యత అండి, అదేమి ఆశీర్వాదం అండి అని మనం అంటారు. మన వాళ్ళు అందే ప్రార్థనలు కూడా అలానే ఉంటాయి కదా. క్రైస్తవ మీటింగ్స్లలో ఇదిగో మీ దుఃఖము నాట్యముగా చేయబడను. ఏడుస్తున్నారా? రండి, మీ దుఃఖము నాట్యముగా చేయబడను. బైబిల్లోని మాటలనే చూపిస్తారు. కానీ ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, ఒకరోజు వారు నిజంగా ఓదార్చబడతారు అంటుండు. ఓదార్చబడతారా? నిజంగా ఎంతగా ఓదార్పు పొందింటారు యోసేపు గారిని చూసి తన అన్నలు. అయ్యో, ఆ రోజు మేము తప్పు చేశాము, నిజంగా నా తమ్ముడిని మేము ఇబ్బంది పెట్టాము, ఈరోజు దేవుడు ఎంత గొప్పగా మమ్మల్ని కాపాడాడు. తర్వాత యాకోబు గారు కూడా వచ్చి తన కుమారుని చూసి, నాన్న ఇంకా నేను చనిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నిన్ను చూశాను, నువ్వు చనిపోయావు అనుకున్నా, అదే మాయలో బతిగా ఇంతకాలము, ఇంకా నిన్ను చూశాను, ఇంకా నాకు చాలు, నేను చనిపోవటానికి ఇంకా నేను సిద్ధం అన్నానని నిజంగా యాకోబు గారు కూడా ఆ రోజు ఎంతగానో ఓదార్చబడ్డాడు తన కుమారుని చూసి. పిల్లారా, దుఃఖము నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము మనల్ని ఓదారుస్తుంది, అలాగే మనకు గొప్ప రక్షణను కలగజేస్తుంది. ఎందుకంటే ఆ దుఃఖం వెనక దేవుని ప్లాన్ చాలా గొప్ప ఉంటుంది. పిల్లరా, మనం దుఃఖపడినప్పుడు ఏంది ఇది బాధలు, ఇవి ఏంటి కష్టాలు, ఏంటి కన్నీళ్ళు అని మనం బాధపడిపోతుంటాం. తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత నువ్వే ఉబ్బి తబ్బిబ్బైపోతావు. ఇంత గొప్ప ఆనందమా? నిజంగా యోసేపు ఎంత గొప్పగా ఆనందించటడు, యాకోబు ఎంత గొప్పగా ఆనందించడు, అన్నలు తమ్ముడు ఎంత గొప్పగా ఆనందించటడు ఆలోచించండి. దేవుడు ఓదార్స్తే ఇలానే ఉంటుంది, దేవుడు అనుగ్రహించే రక్షణ ఇలానే ఉంటుంది పిల్లరా. ఇంకా ఆయన పలికిన మాటలు ఏందో తెలిసిన, దేవుడు ఏం చెప్పాడో తెలిసిన, ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. దుఃఖపడువారు ధన్యులు అని చెప్పాడు కదా. నిజంగా దేవుని ప్రేమ చాలా గొప్పది ఆయన పిల్లల పట్ల. అది మనిషి మరిచిపోతున్నాడు, దేవునికి కాకుండా వెళ్ళిపోతున్నాడు. ఒకసారి చూడండి పిల్లరా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరు? దేవుడు. భూమి మీద మనుషులు కాదు, దేవుడే నీ కళ్ళ నుండి రాలుతున్నటువంటి ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడంట. యోసేపు జీవితంలో జరిగింది అదే. పిల్లరా, మర్చిపోవద్దు, దేవుని ప్రేమను ఎప్పుడు మరవద్దు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఎందుకు? గొప్ప రక్షణ, గొప్ప రక్షణ దేవుడు ప్రసాదించాడు. ఇంకా ఏడుపు ఉండదు. నీకు నిజంగా సంతోషమే, సంతోషాన్ని ప్రసాదించబోతున్నాడు, నిన్ను ఓదార్చబోతున్నాడు. పిల్లరా, ఓదారుస్తున్నాడు. కన్న తండ్రిని పక్కన పెట్టేసి ఏదో చిన్న శ్రమలని బయటికి వెళ్ళిపోతే వచ్చే ప్రయోజనం ఏముండదు. పిల్లరా, దేవుడే ఈ సుఖాన్ని దుఃఖాన్ని జతపరుస్తున్నాడు. మన జీవితంలో దుఃఖాన్ని సుఖాన్ని రెండింటిని ఆల్టర్నేటివ్గా జతపరిచి నిజంగా మనల్ని బలపరుస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే సుఖ దుఃఖములను ఆయనే జతపరిచినట్టుగా రాయబడింది. పిల్లరా, సుఖ దుఃఖములు ఆయనే జతపరిచాడు. నీకు దుఃఖం అనేది లేకపోతే దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప రక్షణ ఎలా ఉంటుందో నీకు అర్థం కాదు, దాని వాల్యూ నీకు అర్థం కాదు. ఈరోజు దుఃఖపడినంత మాత్రాన అంతమనుకోవద్దు మీరు ఎవరు. ఈరోజు కష్టాలు కన్నీళ్ళు బాధలు వస్తుండొచ్చు, ఆయన వాటిని చూసి భయపడొద్దు, బెదిరిపోవద్దు. ఇంకా నా జీవితం ఇంతే ముగిసిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. తుది శ్వాస వరకు దేవుని యందు భయభక్తులు కలిగే ఉండండి. తుది శ్వాస వరకు దేవుని యందు భయభక్తులే కలిగే ఉండండి పిల్లారా. అప్పుడు నిజంగా దేవుడిచ్చే రక్షణ చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా బైబిల్లో రాయబడిన ఒక భక్తుని జీవితాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. లాజరు మనకు తెలుసు, కురుపులతో నిండాడు. చివరికి తినటానికి కూడా భోజనం లేదు. ఒక ధనవంతుని ఇంటి వాకిట కూర్చొని అతను తిన్న తర్వాత మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను తినేవాడు. పిల్లారా, ఏ రోజైనా లాజరు కంప్లైంట్ చేశాడా? తన జీవితం గురించి ఏ రోజైనా కంప్లైంట్ చేశాడా? దేవా, నేను నమ్మాను కదా, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ కురుపులు నాకెందుకు వచ్చాయి, నాకు కనీసం ఫుడ్ కూడా లేదు, నన్ను చంపేయని ఏ రోజన్నా తనను గూర్చి ఏమైనా చెప్పించుకున్నాడా? లేదు పిల్లరా, ఏ రోజు అనలేదు, ఒక్క మాట కూడా ఎత్తలేదు. ఎంతకాలం అలా మగ్గిపోయాడో తెలిసినా, మరణించేంత వరకు కురుపులతోనే ఉన్నాడు. అంటే భూమి మీద ఉన్న దినాలన్నీ ఎలా గడిపాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము. భూమి మీద లాజరు బ్రతికిన దినములన్నీ ఎలాంటివో తెలిసినా, దైవ చిత్తానుసారమైన దుఃఖము. మరణించేంత వరకు కురుపులు పోలేదు, మరణించేంత వరకు ఫుడ్ లేదు ఆయనకు.
అంత గొప్పగా బాధపడినా ఏ రోజు దేవుణ్ణి తృణీకరించలేదు. అందుకే దేవుడు ఆహ్వానం పలికాడు, దేవదూతలను పంపి పరదేశికు ఆహ్వానం పంపాడు. పిల్లరా, దేవుడిచ్చే రక్షణ అంత గొప్పగా ఉంటుంది. ఏదో మనకు బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయని చూసేసి భయపడి పారిపోకూడదు. దేవుని దగ్గర నుంచి పిల్లరా భయపడి పారిపోకూడదు. ఇంకో మంచి మాట చూద్దాం. దేవుడు ఏం చదువుతుండో చూడండి. దేవుడు మనము కన్నీరు విడిస్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసునా? కన్నీరు వస్తే మనం ఏం చేస్తాం? ఈ చేత్తో ఇలా దుడిపేస్తాం, లేదంటే క్లాత్ హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని ఇలా దుడిచేసుకుంటాం మన కన్నీరు వస్తే. అవునా కాదా? అవును. మరి దేవుడు ఏం చేస్తుండు? మనకు కన్నీరు వస్తే, ఆయనకు కన్నీరు వస్తే కాదు, మనకు కన్నీరు వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చిత్తానుసారంగా దుఃఖపడుతున్నటువంటి పిల్లలను చూసి, ఆ కన్నీరును చూసి దేవుడు ఏం చెబుతుండో ఒకసారి చూడండి. ఎంత గొప్ప ప్రేమ నిజంగా మనం ఎక్కడ చూడం పిల్లరా. కీర్తన గ్రంథం 56 మనం చూస్తే 8వ వచనం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. భక్తుడు చెబుతున్నాడు దావీదు, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి. దేవుడు బుడ్డిలో దాచిపెడుతుండంట కన్నీళ్లను. ఏం చేసుకోను? మనం దాచిపెట్టుకుంటామా? మన కన్నీళ్లను మనం దాచిపెడతామా? దాచిపెట్టము, తుడిచేస్తాం అంతే. అసలు ఎన్ని డ్రాప్స్ వచ్చినాయో నీకే తెలియదు. ఎంతగా కన్నీరు గార్చినో నీకే తెలియదు. కన్నీరు గారుస్తావు అంతే. కానీ దేవుడు తన బుడ్డిలో దాస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన కొరకు కన్నీరు గారుస్తున్నావు కదా. జాబు లేదు, లేదంటే ఈ లోకంలో నాకు గర్భఫలం లేదు అని వీటికి ఏడవమని చెప్పలేదు. అలాంటి వాటికి కాదు. చాలామంది బోధకులు ఇదే చేస్తున్నారు. గోజాడి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, జాబ్ వస్తుంది అని అంటారు. అది తప్పు పిల్లరా. దైవ చిత్తానుసారమైన దుఃఖం అది కాదు. జాబు నీ పొట్టకూటి కొరకు, దేవుని కొరకు కాదు. అది అర్థమైందా? దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు అనేక హింసలు వస్తాయి. భక్తులు హింసలు పొందారు. మనం నమ్మిన మన ప్రభులు వారే భూమి మీద ఉన్నప్పుడు మహారోదన రోధించాడు, కన్నీళ్ళు. మన ప్రభులు వారు పిల్లరా. భక్తులందరికీ కన్నీరు వస్తుంది. ఆ కన్నీటిని దేవుడు విడిచిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరికి ఒక బుడ్డి ఇచ్చి ఆ బుడ్డిలో దాచిపెడుతున్నాడంట. దాచిపెట్టడమే కాదు, అవి నీ కవిలలో కనబడును కదా అంటే దేవుడు ఆ కన్నీళ్ల గురించి పుస్తకము రాసుకుంటుండు. నా కుమారుడు నా కొరకు ఇన్నిసార్లు కన్నీళ్లు విడిచాడు అని అవన్నీ లిఖించుకుంటుండు పిల్లరా. ఇంత గొప్ప ప్రేమ చూపించే వాళ్ళు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటారా? భార్య చూపిస్తుందా? భర్త చూపిస్తాడా? తల్లిదండ్రులు చూపిస్తారా? పిల్లలు చూపిస్తారా? ఎక్కడ దొరకదు. లేదంటే ముఖ్య స్నేహితుడు చూపిస్తాడా? చూపించడు. ఎవ్వరు చూపించరు పిల్లరా. ఒక దేవుడే, పరలోకమందు ఉన్నటువంటి మన కన్న తండ్రి దేవుడే పిల్లరా. మన కన్నీళ్లను కూడా ఆయన దాచిపెడుతున్నాడంటే ఇంతకన్నా గొప్ప ప్రేమ ఎక్కడ ఉంది? ఎక్కడ దొరకదు పిల్లరా. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన దుఃఖము మిమ్మల్ని రక్షిస్తుంది నాయన, మీకు రక్షణ కలగజేస్తుంది అని చెప్పాడు. అలా కాకుండా నాకు ఈ లోకంలో సుఖ సంతోషాలతో నేను విర్రవిగాలి, సంతోషించాలి, ఆనందించాలి, గెంతేయాలంటే ధనవంతుడి పరిస్థితి అదే కదా. భూమి మీద ఉన్నప్పుడు ఏ కొదువు లేదు, ఏ దుఃఖం లేదు. ధనవంతుడి పరిస్థితి, లాజరేమో కురుపులతో దుఃఖము ప్రతిరోజు. కానీ ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. కానీ చివరికి పరిస్థితి ఏమైంది? నిత్య నరకాగ్నికి జారిపోయాడు. ఈ భూమి మీద సుఖ సంతోషాల కొరకు మనం పరుగులు తీస్తే మన బ్రతుకులు కూడా అదే. మనకు రక్షణ కలగజేయదు, అది మనకు రక్షణ రాదు. దేవుని చిత్తానుసారమైన దుఃఖమే మనకు రక్షణ కలగజేసేది. మరి ఈ లోకంలో ఆనందిస్తే ప్రభులు వారు చెప్పారు. చివరిగా మాట చూసి ముగించుకుందాం. ఇక్కడ ఆనందించాలి, గంతులేయాలి అని ఆ ధనవంతుల్లాగా మనం చూస్తే ప్రభులు వారు చెబుతున్నారు. లోకాసువార్త 6వ అధ్యాయము 25వ వచనం పిల్లరా, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవార్లారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వార్లారా మీరు దుఃఖించి ఏడుతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వార్లారా, భూమి మీద నేను నవ్వాలా, నేను సంతోషించాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా అని విర్రగుతుంటారు చూడు ధనవంతుల్లాగా. మీకేమొస్తుందో తెలిసిన, మీకు దుఃఖము, మీరు దుఃఖించి ఏడుతురు. ధనవంతుడి పరిస్థితి అదే కదా. నిత్య నరకాగ్నిలో ఏడవడము, పనులు కొరకడము, రెండో పని ఏమి లేదు. అక్కడ నీ కన్నీరు తుడిచే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. భూమి మీద దేవుని కొరకు మనము కన్నీరు కారిస్తే
దేవుని చిత్తానుసారమైన ఏడుపు లేదంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖము మనలో ఉంటే, దేవుని కార్యాలలో మనం ఉంటూ నలగగొట్టబడుతూ, అది దేవునికి ఇష్టమైన బలియాగము. ఒకవేళ మీరు ఏడ్చినా సరే ఆ కన్నీరు దేవుడు దాచిపెడతాడు. అలాంటి కష్టాల్లో కూడా నా పిల్లలు నా పని చేశారని, ఇలాంటిది దేవుడు కోరుకుంటున్న పిల్లరా, అప్పుడే మనకు రక్షణ. అంతే తప్ప లెంట్ డేస్ అని ఒక 40 రోజులు కేటాయించి నువ్వు బూడిద పూసుకుంటే చివరికి మిగిలేది బూడిదనే, రక్షణ కాదు. దేవుని చిత్తానుసారమైన దుఃఖమే మనకు రక్షణ కలగజేస్తుందనే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకొని దేవుని కొరకు ఈ చిన్న ఆయుష్కాలంలో 60-70 సంవత్సరాలు, అంతే సగటు మనిషి జీవితకాలం 60-70 సంవత్సరాలు వృధా చేసుకోనకుండా ప్రతి ఒక్కరం కష్టపడి దేవుని కొరకు బ్రతికి దేవుడు అనుగ్రహించే గొప్ప రక్షణను మనం అందరం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థించుకుందాం పిల్లరా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ఈ లోకంలో మనుషులు ఎన్నో రకాలుగా దుఃఖపడతారు నాయన, కానీ ఆ దుఃఖాలన్నింటి వలన మాకు వచ్చే ప్రయోజనం ఏముండదు. లోక సంబంధమైన దుఃఖము మరణం అనే సంగతి మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేవలం మీ చిత్తానుసారమైన దుఃఖమే మాకు రక్షణ ప్రసాదిస్తుంది. మేము ఎల్లప్పుడూ మీ పనిలో నలిగిపోయేవారిగా, మీ పనిలో కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా తండ్రి మేము ఎదురొడ్డి పనిచేసేవారిగా, మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మమ్మల్ని అందరినీ దీవించండి. విన్న మాటలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటూ దేవా, ఇంకా మీ కొరకు అనేక కార్యములు చేసేవారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని ప్రతిమాలుకుంటూ తండ్రి, ప్రతి కార్యాలలో మాకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దేవా, మా జీవితం అంతా మీ కొరకు బ్రతుకులాగున మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించమని బ్రతిమాలుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పిల్లారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.